గురుగారు ఇప్పుడు వాస్తు ప్రకారం సూసైడ్ జరిగిన ఇంట్లో కనుక ఎవరైనా తెలియక అద్దెకి వెళ్ళినా లేదా వెళ్ళిన తర్వాత తెలిసినా ఆ హ్మ్. ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు జనరల్‌గా సూసైడ్ జరిగిన ఇంట్లో అద్దెకి ఉండాల్సి వస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ హ్మ్. ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే 2 కారణాలు ఆ హ్మ్. ఇంట్లో ఉంది. ఒకటి అతని జన్మజాతకంలో సూసైడ్ కాంబినేషన్స్ అంటారు. హ్మ్. జ్యోతిష్ శాస్త్రంలో ఆహ్, దానికి మోడ్ ఆఫ్ డెత్ అంటారు. అంటే హుహు. మోడ్ ఆఫ్ డెత్ ఎలా జరగొచ్చు? దాన్ని మూడో స్థానాన్ని తీసుకొని చెప్తారు. హ్మ్. అంటే సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే నార్మల్‌గా న్యాచురల్ డెత్ జరిగిందా? లేకపోతే అనారోగ్యంతో చనిపోయాడా? హ్మ్. ఇట్లా ఉంటాయి. మోడ్ ఆఫ్ డెత్ అనేటువంటిది గనక ఎవరికైనా చంద్ర, కేతు, శని అండ్ మారకుడు, బాధకుడు, అష్టమ తృతీయాధిపతులు బాగా కనెక్ట్ అయ్యాయనుకోండి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. హ్మ్. అదొక కారణం. రెండవది ఇంట్లో సూసైడ్ చేసుకునేంత భయంకరమైన దోషం ఉందా? హుహు. అంటే వాళ్ళకి వాయువ్యం పాడైపోతుంది. హుహు. ఎవరైనా ఇంట్లో వాయువ్యం వాస్తు గాని, ప్రకారమే ఈశాన్యవాస దోష. ఫలంగా హ్మ్. వాయువ్యము, ఈశాన్యము 2 పాడైపోయాయి అనుకోండి. హ్మ్. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి మైండ్ సరిగ్గా పనిచేయదు. హుహు. కొంతమంది ఇళ్లల్లో నేను కొన్ని వాస్తు చూసినప్పుడు, హ్మ్. ఏవండీ అంటే నేను చాలా స్ట్రాంగ్ అండి. కానీ ఇంటికొచ్చాక నాకెందుకో తెలీదు ఒక ఫీల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు నాకు. హ్మ్. ఎందుకు అంటే ఆ ఇల్లులు నేను చెక్ చేసినప్పుడు వాయువ్య స్థానం పూర్తిగా పాడైపోతుంది. అంటే నార్త్ వెస్ట్. అంటే హ్మ్. చంద్రస్థానం. ఇప్పుడు సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు? మనసు వాడిది స్థిమితంగా లేదు. మానసికంగా బాగా ఇబ్బంది పడిపోయాడు. హ్మ్. చిన్న చిన్న విషయాలను భూతద్దంతో చూస్తున్నాడు. ఏదో అయిపోతుంది అనుకుంటున్నాడు. ఏదో జరిగిపోతుందని ఫీల్ అవుతున్నాడు. హ్మ్. దెన్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ ఫీల్ వస్తుంది. హ్మ్. లేదా ఈశాన్యం. ఈశాన్యం అంటే థింకింగ్. మనిషి యొక్క ఆలోచనా స్థానం కూడా ఈశాన్యంలో ఉంటుంది. హ్మ్. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం కరెక్టా కాదా అని కూడా తెలీదు చాలామందికి. చేసేసుకుంటారు. అప్పుడు ఇంటి దోషం ఉందని అర్థం. అలా ఫస్ట్ ఆ జాతకుడి వల్ల, ఆ ఇంట్లో ఉండే దోషం వల్ల అని తెలుసుకోవాలి. ఇంట్లో నిజంగానే నేను ఇందాక చెప్పినట్టుగా హ్మ్. వాయువ్యము, ఈశాన్యము గనక పాడైతే గనక ఆ ఇంటికి అది సెట్ చేసుకొని వెళ్ళాలి. సెట్ చేసుకొని వెళ్ళకపోతే అదేదో ఆ ఇంట్లో ఆత్మ ఏదో ఉండి వాడిని చంపేస్తదని కాదు. హ్మ్. వాస్తు దోషం వల్ల వీళ్ళకి కూడా ఆ సింప్టమ్స్ వస్తాయి. హ్మ్. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇందాక అన్నట్టుగా వాస్తు దోషం ఉండదు. హ్మ్. వాస్తు బానే ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఉండే దోషం వల్ల ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. అప్పుడేంటి ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. నేను ఇట్లాంటి కేసెస్ కూడా కొన్ని చూసా. చేసుకున్నాడండి ఆ ఇంట్లోకి వెళ్ళున్నప్పుడు మాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఉంటారు. హ్మ్. అది ఎలా అంటే ఎప్పుడు ఉండదు అంటే ఈ సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి చూడండి మనకి సనాతన ధర్మంలో మన దాంట్లో 11 డేస్ సంస్కారాలు చేస్తారు. హ్మ్. అలాంటివి గనక చేయకపోతే అది ప్రేతమే తిరుగుతూ ఉంటుంది అక్కడ. హుహు. సీరియస్‌గా ఇది అగ్ని పురాణంలో ఉంది. ఒక మనిషి మరణించిన తర్వాత మీరు 'ఆ నలుగురు' మూవీ చూసారా? హ్మ్. అందులో ఆ రాజేంద్ర ప్రసాద్ అందరిని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతని అవును. పక్కన ఇద్దరు యమకింకరులు ఉంటారు. హ్మ్. అది ఆ సినిమాలో నిజంగా చూపిచ్చాడు గానీ నిజంగానే అగ్ని పురాణంలో ఉందలా. మనకి గరుడ పురాణంలో ఉంది. అగ్ని పురాణం కాదు. గరుడ పురాణంలో ఉంది. హుహు. వెరీ క్లియర్‌లీ మనిషి మరణించగానే అతని ఆత్మ ఇంత ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం. హుహు. గరుడ బొటన పురాణం. వేలంత ఉంటుంది. బొటన వేలంత ఉంటుంది. వెంటనే యమకింకరులొస్తారు. అతన్ని తీసుకొని వెళ్తారు యమపురికి. హుహు. 2 అంటే దాదాపుగా ఒక గంట, గంటన్నర వ్యవధిలో మళ్ళీ తీసుకొస్తారు. హుహు. సేమ్ ప్లేస్‌కి. ఆ ఇంట్లో వాళ్ళందరిని చూస్తుంటాడు ఆ మూవీలో లాగే. ప్రతి వ్యక్తి దగ్గరికెళ్ళి మాట్లాడడం చూస్తాడు. భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, హ్మ్. ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడదామని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకేం వినబడదు. హ్మ్. ఎందుకంటే అది ఆత్మ కదా! మన కంటికి కనబడదు, వినబడదు. హ్మ్. మన కంటికి కనబడకుండా చుట్టూ నెగెటివ్ అండ్ పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి. ఎట్లాగా ఇక్కడ మీకు తెలియక కంటికి కనబడకుండా ఇక్కడ ఒక లలిత అమ్మవారు కూర్చోవచ్చు. ఇక్కడ ఒక గణపతి కూర్చోవచ్చు. ఇక్కడ హ్మ్. ఒక పిశాచం కూర్చోవచ్చు. ఆత్మ కూర్చోవచ్చు. మన కంటికి కనబడదది. హుహు. అలా ఆ ఆత్మ ఏదైతే ఉందో భటులతో సహా 11 రోజులు ఆ ఇంట్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి. హుహు. ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. మనకి గరుడ పురాణం సాక్ష్యం దీనికి. ఈ 11 రోజులు పిండ ప్రదానాలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఇంట్లో వాళ్ళు చేస్తారు. అప్పుడు హ్మ్. ఇంతగా ఉన్నటువంటి ఆ ఆత్మ ఇంత అవుతుందని చెప్తుంది శాస్త్రం. ఇంతగా హ్మ్. మారుతుంది. హ్మ్. అప్పుడు ఆ పిండాల ద్వారా వచ్చినటువంటి శరీరంతో పట్టుకొని వెళ్తారు వీళ్ళు. అచ్చా! వెళ్ళి ఓకే. ఇప్పుడు ఈ ఈ యొక్క జీవికి ఇంకొక జన్మ ఉందా? హ్మ్. లేకపోతే ఇంక జన్మలయిపోయాయా? లేకపోతే నరకంలో పడి వీడు అనుభవించాలా? లేకపోతే స్వర్గానికి వెళ్ళాలా? లేకపోతే కైవల్యం చెంది ఏంటనేది మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవుతుంది వీళ్ళకి. అంటే ఈ హుహు. యమకింకరులు దేవతా సంబంధంగా మీకు అదే మూవీలో లాస్ట్‌లో చూపిస్తాడు. మేము అవును. యమకింకరులం కాదయ్యా! మేము
విష్ణువు వీళ్ళం నువ్వు అన్ని మంచి పనులు చేసావు, అందరికి స్వర్గానికి సహాయపడ్డావు, వెళ్తున్నావు. సో నీకు మంచిది ఉందని చెప్తారు. అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అది గరుడ పురాణంలో ఉన్నదే వాళ్ళు తీశారు యాక్చువల్గా. ఆహా. అట్లా జరుగుతుంది. ఈ సంస్కారాలు ఏవైతే సరిగ్గా జరగలేదో ఈ 11 days చూసి వీళ్ళు నాకు వదిలేసి వెళ్ళిపోతారు. అది పిశాచమే తిరుగుతూ ఉంటుంది. ఆ పిశాచం ఇంట్లో తిరుగుతూ ఇల్లు ఖాళీగా ఉంది, అది ఎవరిని రానివ్వదు లోపలికి అంత ఈజీగా. ఆ ఇంట్లో వచ్చేవాడిని బాధిస్తూ ఉండేసరికి వీడు అబ్బా ఇంట్లోకి వచ్చినప్పుడు బాగాలేదని వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని ఇంట్లో నిత్యము కూడా లలిత సహస్రనామాలో, విష్ణు సహస్రనామాలో, లేకపోతే ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం లాంటివి వేస్తారు చూసారు, అలాంటివి వేస్తే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అందుకే మన వాళ్ళు ఇంట్లో అప్పుడప్పుడు ఈ హోమాలు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటారు. అదే కాకుండా పితృదేవతల కోసమని మనం ఆబ్దికాలు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం, అవి చేయాలి. అందుకే ఈ పద్ధతి తెలియకపోవడం వల్ల మీరు గమనించండి, విదేశాల్లో గోస్ట్ బస్టర్స్ అంటారు, మీరు వినే ఉంటారు. గోస్ట్స్ ఎక్కువ అక్కడ, గోస్ట్ బస్టర్స్ వెళ్తుంటారు. అక్కడ ఈ పద్ధతి తెలియదు, చచ్చిపోయాడా తీసుకెళ్ళి పాతేసేయండి, అది అట్లా ఉంటుంది. అసలు ఈ పద్ధతి ఎవరికి తెలుసు, అక్కడ వాళ్ళకి తెలియదు కదా. తెలిసినవాడు చేస్తాడు, తెలియని వల్ల అక్కడ ఈ గోస్ట్స్ ఎక్కువ. అక్కడ ఈ పిశాచాన్ని గోస్ట్ అంటారు అక్కడ. అది కాబట్టి ఇది చూసుకోవాలి. ఒకవేళ సరే ఆ ఇంట్లో అది జరిగింది, ఇంట్లో వాస్తుదోషం ఏమీ లేదు, వీళ్ళు ఆ ఇంట్లో కొనుక్కున్నారు, కొంతమంది కొనుక్కుంటారు ఇల్లు రెంట్ కాకుండా, వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఆ ఇంటికి ఉండేటువంటి దోషాన్ని తొలగించుకోవాలి. అందుకే ఏదైనా ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు పద్ధతి తెలిసినటువంటి పురోహితుడు దానికి ఇంటికి ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టిస్తాడు, నిమ్మకాయ కట్ చేసి పెట్టిస్తాడు. అదేవిధంగా ఈ మురమురాలు జల్లిపిస్తారు అక్కడ. ఈ పిశాచాలన్నీ కూడా ఆ మురమురాలు తిని వెళ్ళిపోవాలని. అందుకే చూడండి, మీకు ఈ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా మురమురాలు జల్లుతారు చూడండి, దాని చుట్టూ అనేకమైన పిశాచాలు తిరుగుతూ ఉంటాయమ్మా, అవి స్వీకరిస్తాయని. అది ఇది అగ్ని పురాణంలో ఉన్నటువంటి, గరుడ పురాణంలో ఉన్నటువంటి ఇది నిజంగానే ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమాల్లో చూపిస్తున్నట్టుగా అదేదో మనిషిని ఎత్తి పడేసినట్టుగా అంతే ఉండదు. జస్ట్ వీళ్ళకి ఎంటర్ అయ్యి థాట్స్ని పాడు చేస్తూ ఉంటుంది. ఒక రకమైన ఫీల్, మనశ్శాంతి లేకుండా చేసేది ఉంటుంది. కానీ ఏదో సినిమాల్లో లాగా కనబడడం, ఏదో తెల్లటి డ్రెస్సులు నల్లటి కళ్ళు వేసుకుని తిరగడం అట్లా ఏమి ఉండదు, అంత సీన్ ఉండదు దానికి. అలా అయితే ఇంకేం ప్రతి ఇంట్లో కనబడాలి అది. సో అలాంటప్పుడు అంటే ఆ ఇంట్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి రెమెడీస్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. ఇంట్లో నిత్యము లలిత చండీ పారాయణం ఇట్లాంటివి చేయడము. ఇంకోటి ఏంటంటే అందరికీ కనెక్ట్ అవ్వవు కూడా అవి. సన్ వీక్గా ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా ఇదవుతాయి. సన్ స్ట్రాంగ్గా ఉన్నాడు, గ్రహాలు కొంచెం బలంగా ఉన్నాయి, వాళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా బలంగా, వాటి జోలికి రాలేవు, మళ్ళీ వాళ్ళ జోలికి రావు. అంటే ఎనర్జీ కనెక్ట్ అవ్వదు అక్కడ.